మానవులు యోగాతో ఆరోగ్యం పొందవచ్చునని కొల్లాబతుల సూర్యకుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం చింతలగరువులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులచే పలు యోగాసనములను ప్రదర్శింపచేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లాబతుల సూర్యకుమార్ మాట్లాడుతూ, మానవుల ఆరోగ్యాన్ని, మనస్సుని, శరీరాన్ని అదుపులో ఉంచడానికి రూపొందించిన అద్భుత ప్రక్రియ యోగా. ఇది ప్రపంచానికి భారతదేశం అందించిన మహత్తర ప్రక్రియ. నిత్యం యోగా చేసేవారిలో మానసిక ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన విశిష్ట అధ్యయనం యోగా. దీనిని శాస్త్రీయంగా ఆవిష్కరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. రోజువారీ పని ఒత్తిడికి, ఆందోళనకు, నిరాశకు, మానసిక రుగ్మతలకు దివ్య ఔషధం వంటిది యోగా. స్వామి వివేకానంద, బికేఆర్ అయ్యంగార్ వంటి వారి ప్రభావంతో యోగా పశ్చిమ దేశాలలో వ్యాప్తి చెందింది. ఆరోగ్యపరంగా యోగా ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని 2014లో ప్రకటించగా, 2015 జూన్ 21వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మొదటగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడింది. శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క సమగ్ర విధానాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం చక్కని వేదిక అని సూర్యకుమార్ అన్నారు.